కృష్ణ అనే యువకుడు ఓ చిన్న గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతని కష్టం, నిజాయితీ వల్ల గ్రామస్తులు ఎంతో గౌరవంగా చూస్తారు. ఒకరోజు గ్రామంలోని పాత భవనంలో ఓ మర్డర్ జరగడంతో కృష్ణ జీవితమే మారిపోయింది. కథ: ఓ చీకటి రాత్రి గ్రామంలోని ఓ పాత భవనంలో చీకట్లో దొంగిలిపోయిన వాణిజ్యదారుడు రమేష్ నిశ్శబ్దంగా మర్డర్ చేయబడతాడు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించవు, కానీ అతని ముఖంపై భయానకమైన భంగిమ ఉంటుంది. పోలీసులు రంగంలోకి దిగిన వెంటనే గ్రామంలో అనుమానాస్పదంగా వ్యవహరించే కొంతమంది వ్యక్తులను గుర్తిస్తారు. విచారణలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. 1. రమేష్ అసలు వాణిజ్యదారుడు కాదు, అతను ఒక పెద్ద నల్లధనం వ్యాపారి. 2. గ్రామంలో రాత్రిళ్లు ఓ దొంగలు గుంపు తిరుగుతోంది, వారు ఎవరు? 3. భవనం శాపగ్రస్తమా? లేక దీని వెనుక హత్యకాండ ఉందా? ట్విస్ట్ క్లైమాక్స్: కృష్ణ స్నేహితుడు అనిల్ ఈ కేసును దగ్గరగా పరిశీలిస్తాడు. రమేష్ హత్యకు గల అసలైన కారణాన్ని తెలుసుకుంటాడు. ఇది కేవలం వ్యక్తిగత దావా కాదు, పెద్ద ముఠా పథకం. కృష్ణ తన తెలివితేటలతో అసలు హంతకుడిని పట్టుకుంటాడు. చివరికి గ్రామంలోని చీకటి మిస్టరీ వెలుగు చూస్తుంది. 3 ప్రధాన ప్రశ్నలు: రమేష్ను ఎవరు హత్య చేశారు? అతని మరణానికి గ్రామంలోని భవనానికి సంబంధముందా? ఈ మిస్టరీ వెనుక అసలైన గూఢచారి ఎవరు? ఇది ఒక థ్రిల్లింగ్ క్రైమ్ కథ. మీకు నచ్చిందా? MDM Gaming Peddapalli Naresh. Please friends subscribe me. Thanks for your support.